ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో రగులుతున్న రాజకీయ రచ్చ వెనక అంతరార్థం వేరే ఉంది. కీలకమైనటువంటి కొన్ని అంశాలను చక్కబెట్టుకోవడానికి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి కలిపి ఆడుతున్న వింత నాటకంగా చాలామంది భావిస్తున్నారు. దీనికి కారణం లడ్డూ వ్యవహారం మాత్రమే కాదు, కేవలం తిరుపతి లడ్డూకు సంబంధించి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతినేలా ప్రకటనలు చేసి భంగపడి ప్రజల్లో సులకనై పలచనైపోవటం ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టమున్నా లేకపోయినా చేయాల్సి వచ్చింది. ప్రజలంతా లడ్డూ వ్యవహారంలో చర్చల్లో మునిగిపోయారు. ఇదేదో అంతర్జాతీయ సమస్య, దీన్ని ప్రజలందరూ చర్చించకపోతే, తెలుసుకోకపోతే కొంపలు మునిగిపోతాయన్న స్థాయిలో ప్రచారం చేసి ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టి, అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం రెండూ కూడా వాగ్బాణాలను సంధించుకుంటూ ఇందులో నిజమెంత అబద్ధమెంత తేల్చుకునేలోగానే తమ కార్యాలు చక్కబెట్టుకోవాలి. సూపర్ సిక్స్ లాంటివి మరి సమయం కావాలి కదా, ఇప్పటికిప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు దీని గురించి? 100 రోజులే కదా అయింది, ఇంకా 5 సంవత్సరాల కాలం ఉంది కదా అనే మాట అనొచ్చు. కానీ అన్నం మెతుకు ఒక్కటి పట్టుకుంటే ఉడికిందో లేదో ఎలా తెలుసుకోగలమో ప్రభుత్వ పందీరు మొదటి అడుగులోనే అర్థమైపోయింది. ఈ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు కోసమే ఇంతగా పరితపిస్తోందో అర్థమైపోయింది. కీలకమైనటువంటి ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను కూడా వేధింపులకు గురి చేస్తున్న విషయం దాదాపుగా తెలిసిపోయింది. సో ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? లడ్డూ విషయం ఇంతగా ప్రపంచాన్ని మరి కుదిపేసిన సమస్యగా మారడానికి తెర వెనుక కారణాలు ఏంటి? అసలు క్రోనలాజికల్ ఆర్డర్లో చూస్తే 2024 మార్చిలో టెండర్లు పిలిచారు. మే 15న టెండర్లు ఖరారైనాయి. మే నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఎన్నికల కోడ్ రావడంతో ప్రత్యేక అధికారుల పాలన స్టార్ట్ అయింది. అంటే ఆయన అధికారంలో లేనప్పుడే టెండర్ల ఖరారు జరిగిపోయింది. ఓకే, ఆయనకేం సంబంధం లేదు, హీఈస్ నో వే కన్సర్న్. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడ్డ తర్వాత జూన్, జూలై మాసాల్లో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన అంశం ప్రారంభమైంది. ఏదైతే ఏఆర్ మరి మిల్క్ ప్రొడక్ట్స్ అనే సంస్థ తమిళనాడుకు చెందిందో అది ఇన్నేళ్లలో ఎప్పుడూ తిరుమలకు నెయ్యి సరఫరా చేయలేదు. అంతకు ముందు లేదు, ఇప్పుడు లేదు. కేవలం జూన్, జూలై మాసాల్లోనే నెయ్యి సరఫరా చేసింది. అది 10 ట్యాంకర్లు నెయ్యి సరఫరా చేస్తే అన్నిట్లో 4 పక్కన పెట్టారు. ఆ నెయ్యి ఏఆర్ మిల్క్ ఫుడ్స్ నుంచి వచ్చినటువంటి నెయ్యి వాడారా లేదా అన్నది ఇంతవరకు ఇదిమధ్యంగా ఒక నిర్ణయం జరగలేదు. ఎందుకంటే ఎన్డీడీబీ చైర్మన్ తిరుమల వచ్చారు, ఆయనకు వెంకయ్యనాయుడు లడ్లు ఇచ్చాడు, ఈవో శ్యామలరావు లడ్డు ఇచ్చాడు, ఇంకెవరో ఇచ్చారు. చాలామంది ఒక మూట లడ్లు ఆయనకి ఇచ్చారు, ఆయన తీసుకెళ్ళాడు. కానీ నెక్స్ట్ డే ఆయన వెళ్ళిన మరునాడే ఆయన సంస్థకి శాంపిళ్ళు పంపించారు నేతివి. ఆయన ఎందుకు వచ్చాడు, ఎవరితో మాట్లాడాడు, ఏం మంతనాలు జరిగాయి, మొత్తం మీద ఆయన వెళ్ళంగానే శాంపిల్స్ పంపారు, వాళ్ళకి కావాల్సినవి రిపోర్ట్స్ తెప్పించుకున్నారు. కానీ ఇంతకు ముందే జరిగినటువంటి మతలబ్ ఏంటి అంటే శాంపిల్స్ని ఎంతో కాలంగా మైసూర్కి పంపిస్తున్నారు. మైసూరులోని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాబ్కి పంపిస్తున్నారు. ఆ ల్యాబ్ టెస్ట్ చేసి దాని నాణ్యతను పరీక్షించి చెప్తుంది. కానీ ఇప్పుడు ఎందుకు జరగలేదు? అది జరిగింది, ఇప్పుడు కూడా జరిగింది. కానీ ఆ టెస్ట్ ఏదైతే రిపోర్ట్ ఉందో దాంట్లో నాణ్యత
సక్రమంగానే ఉంది అని చెప్పడంతో వీళ్ళకి కావాల్సిన రిపోర్ట్ అది కాదు కాబట్టి దీన్ని గుజరాత్లోని ల్యాబ్ పంపించి తెప్పించారు. అయితే నమూనాలు పంపేటప్పుడు ఆ నెయ్యి తయారీదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలోనే శాంపిల్స్ తీసి పంపాలి. మరి ఏఆర్ ఫుడ్స్కి సంబంధించినటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళ ఎదురుగుండానే పంపారా, వేరే ఎవరిదన్నా పంపి అది ఏఆర్ ఫుడ్స్ అని చెప్తున్నారా? ఇక్కడ ఇదే కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఏఆర్ మిల్క్ ఫుడ్స్ ఇప్పుడు ఏం చెప్తోంది, మిల్క్ ప్రొడక్ట్స్ వాళ్ళు, మేము నాణ్యమైన నెయ్యే ఇచ్చాము, నాణ్యమైనదే మా ప్రోడక్ట్ అని చెప్పడానికి అనేక సర్టిఫికెట్స్ ఉన్నాయి, మరి వాటన్నిటినీ మేము కూడా సబ్మిట్ చేస్తామని చెప్తోంది. ఇక్కడ విషయం ఏంటంటే ఎన్డీడీబీ చైర్మన్ రావడం ఏంటి, ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత గుజరాత్కి పంపడం ఏంటి, మరి మైసూరు రిపోర్టు ఏమైంది, దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? సో ఆ తర్వాత అసలు ఏదైతే 4 ట్యాంకర్స్ అడల్ట్రేషన్ ఉందని గుర్తించారో వాటిని తిప్పి పంపించేశామని శ్యామలరావు చెప్పేశారు ఈవో. కానీ చంద్రబాబు ఏం చెప్తారు, అది వాడి ప్రపంచానికి అందరికీ వెళ్ళిపోయింది, ఇంత అరిష్టం జరిగిపోయింది అని చెప్తారు ఆయన. వాడారా లేదా? ఇక్కడ వాడితే మాత్రం తప్పకుండా అధికారులపైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆయన తీసుకోరు. ఆయనకు కావాల్సిందే రాజకీయ లక్ష్యం, రగడ రచ్చ, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయినా బ్లేమ్ చేయడం. కాబట్టి ఆయన అధికారులపైన చర్య తీసుకోరు. ఈలోగానే వైసీపీ దీన్ని దాదాపుగా పతాక స్థాయికి తీసుకెళ్ళింది. దాదాపుగా ఇవాళ రేపు 28వ తేదీ కూడా దీనికి వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వ దుశ్చర్యకు వ్యతిరేకంగా వెంకటేశ్వర స్వామిని మరి ఆయన పవిత్రతని దెబ్బతీసేలా మాట్లాడినందుకు గాను అన్ని ఆలయాల్లో వాళ్ళు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అదొకటే కాదు, గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి సాక్షాత్తు ప్రమాణం చేశారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా ప్రమాణానికి సిద్ధమా? లేదు, వాళ్ళకి ఆ ధైర్యం లేదు. కానీ ఇదంతా అసలు ఎందుకు జరిగింది అన్నప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిని మళ్లించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఆదానికి కట్టబెట్టాలి. మనమంతా ఈ గందరగోళంలో లడ్డూలో కల్తీ జరిగిందా జరగలేదా, ల్యాబ్ రిపోర్ట్స్ ఏమున్నాయి ఏం లేవు, దాంట్లో ఏమొచ్చింది, ఎప్పుడు తీసుకొచ్చారు, ఈ గందరగోళంలో ఈ చర్చల్లో మునిగిపోతున్నప్పుడు తెర వెనక జరిగేది ఇప్పటికే ఆదానికి పరోక్షంగా అప్పగించారన్న వార్తలు వినపడుతున్నాయి. అంటే ఆన్ రికార్డ్ అయితే జరిగిపోయింది, కానీ సంస్థను అప్పగించడానికి ఈ కార్మికుల మరి నిరసన దీక్షలు, నిరసన ఉద్యమాలు సాగుతున్నాయి కాబట్టి వీళ్ళ దృష్టిని మళ్లించాలి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా ఇంత రచ్చ రగడ చేయించిందన్నది తాజాగా వినపడుతున్నటువంటి మాట. ఎందుకంటే బీజేపీ ఇందులో స్పష్టమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందుకనే మౌనం వహించింది. జరుగుతున్న రచ్చంతా తెలుసు, రగడంతా తెలుసు, ఇందులో ఏమీ లేదని తెలుసు, ఇదంతా అబద్ధపు ప్రచారం అని తెలుసు. కానీ ఎందుకు మౌనంగా ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళ కార్యక్రమాలు, స్వకార్యక్రమాలు లెక్క అవన్నీ చక్కబెట్టుకోవడానికే అని దాదాపుగా అర్థమవుతుంది. సో దీని తర్వాత ఏం జరగబోతుంది? దీని తర్వాత ఒక పక్క ఉక్కు ఫ్యాక్టరీ అదానీ కంపెనీస్కి ఇచ్చేయటం, అమరావతిలో బురద శుద్ధి చేసి అక్కడ కార్యక్రమాలను నిర్వహించటం. ఒకటి అమరావతి, 2 ఉక్కు ఫ్యాక్టరీ. ఈ 2 కార్యక్రమాలను శరవేగంగా జరిగిపోవడానికి ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల దృష్టి మళ్లింపు కావాలి, కేంద్ర ప్రభుత్వానికి ప్రజల దృష్టిని మళ్లించాలి. సో అందువల్ల స్వకార్యం చక్కబెట్టుకునే నేపథ్యంలో ఈ మొత్తం తతంగం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి విషయం. ఎందుకంటే అందరికీ తెలుసు అక్కడ ఏం జరగలేదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధం లేదు, ఆయన మార్చి నుంచే అసలు ఆయన అధికార బాధ్యతల్లో లేరు, మేలో ఈ టెండర్ ఖరాదైంది. ఏదైతే పర్చేజింగ్ కమిటీ ఉందో ఆ కమిటీలో సభ్యులు మరి వాళ్ళు నోరు మెదపట్లేదు.
వాళ్ళు ఇప్పటికి ఒక మంత్రి ఉన్నాడు తెలుగుదేశం గవర్నమెంట్లో, ఇప్పుడు ఒక మంత్రి ఉన్నాడు ఆ పర్చేసింగ్ కమిటీ సభ్యుడిగా. అలాగే వైద్యనాథన్ కృష్ణమూర్తి అని ఆయన బీజేపీకి చెందినటువంటి మరి చాలా సీనియర్ నాయకుడు, ప్రధానమంత్రికి సలహాదారుగా చెప్తారు, అట్లాంటి వ్యక్తి ఉన్నాడు. వీళ్ళందరూ మంది ఎందుకు మాట్లాడాలా? ఏదో జరిగిపోతే మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడటం లేదంటే తెర వెనుక ఒక పెద్ద వ్యూహం ఉంది. ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా అల్లాడిపోయారు, ఇప్పటికి కూడా కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి వాళ్ళకి ఏది సహాయం చేయాలన్నా మా దగ్గర పైసలు లేవంటాడు. దాదాపుగా జోలె బట్టి అడిగితే 350-400 కోట్లు వచ్చిందని ఆయనే చెప్పాడు. మరి అదంతా ఏం చేశారు? అదంతా అమరావతికి వెళ్ళిపోయిందా? మరి ఇక్కడ బాధితులను ఆదుకోవడానికి ఏ రకమైన కార్యక్రమాలు జరిగాయి? ఇప్పటికి కూడా అక్కడికి వెళ్తే మాకేం అందలేదని చెప్తున్నారు. మరి ఇదంతా డబ్బంతా ఎక్కడికి పోయింది? అందువల్ల చాలా రకాల విషయాలు తెర వెనక ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి దృష్టి మరల్చడానికి ఈ లడ్డూ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చారనేది ఇప్పుడు చాలామంది చెప్తున్నటువంటి మాట. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో, మరి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తూట్లు పొడవడానికి, వాటిని శాశ్వతంగా మర్చిపోయేలా చేయడానికి, ఇప్పటికీ ఏమీ చేయలేము, మా వల్ల కాదు అని చేతులెత్తేసి ప్రభుత్వం ఏ రూపాయి వచ్చినా దాన్ని అమరావతికి మళ్లించడానికి ఒక పథక రచన చేసింది అని అది నిపుణులు చెప్తున్నారు. ఇదంతా కూడా మరి ఆ నేపథ్యంలో జరిగిందనే భావించాలి. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 100 కోట్లు మాత్రమే మేము ఖజానాలో మిగిల్చాం, అది ఏం చేస్తాడో చూద్దామని అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఓపెన్గా చెప్పినటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తారు. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ప్రతిరోజు బేదేడుపులే ఉండే, మా దగ్గర పైసలు లేవు, మేము ఆ ఇబ్బందుల్లో ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు అని. కానీ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చి 2024 వరకు సాగించిన పాలనలో ఎక్కడా కూడా నేను ఇబ్బందుల్లో ఉన్నా, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఈ పథకం అమలుపరచలేను, నా వల్ల కాదు, నేను చేతులు ఎత్తేసా, నాకు భయం పట్టుకుంది, ఈ మాటలు ఎక్కడా మాట్లాడలేదు. ఆయన టెన్యూర్లో మరి కోవిడ్ ఎంతగా విచ్చలవిడిగా ప్రజల్ని మరి కుదిపేసిందో అందరికీ తెలుసు. అయినా ఆయన నిబ్బరంగా ఉన్నాడు, ప్రజలకు ఆర్థిక సహకారం అందిస్తూనే ఉన్నాడు, పథకాలను సక్రమంగా జరుపుతూనే ఉన్నాడు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు జరపలేకపోతుంది? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా తలెత్తి ప్రజల్లో చర్చనీయాంశాలు కాకుండా ఉండాలంటే లడ్డూ వ్యవహారం తీసుకురావాలి. లడ్డూ తర్వాత మరొక వ్యవహారం గ్యారంటీగా వస్తుంది. ఇంకో వ్యవహారం ఇలాంటి చర్చోపచర్చల ద్వారా ఒక 15-20 రోజులు సాగుతుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్త వ్యవహారం, ఆ తర్వాత కొత్తది. ఎందుకంటే ఇలాంటి సబ్జెక్ట్స్ని, ఇలాంటి అంశాలని తెర మీదకి తీసుకొచ్చి చర్చనీయాంశాలుగా మార్చి ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక టీం ఉంది. చంద్రబాబు దగ్గర ఒక అద్భుతమైనటువంటి టీం పనిచేస్తుంది, ఒక బృందం. వాళ్ళకి వేలాది లక్షలాది రూపాయల మరి పారితోషికంతో వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు ప్రతి వారానికి 10 రోజుకి కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొస్తారు. అది పెద్ద చర్చనీయాంశం. దాంట్లో ప్రజలంతా ఆ చర్చలో మునిగిపోయిన సందర్భంలో వీళ్ళ స్వకార్యాలు చక్కబెట్టుకుంటారు. ఇది కూడా అట్లాంటిదే అని దాదాపుగా నిపుణులు చెప్తున్నారు. చూద్దాం. ప్రజలకైతే ఒక క్లారిటీ దాదాపుగా వచ్చేసింది. ఇది స్వకార్యాలు చక్కబెట్టుకునే నేపథ్యంలో జరిగిందే అనేది దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసింది. మరి ఏం జరగబోతుందో